అంతకన్నా దారుణం ఓ ఆవు బొమ్మట్టుకుని వెళ్ళకూడదండి. మీరు ఆవును అందులో న్యాసం చేసి, సుబ్రహ్మణ్య శర్మ గారు రేపు మనకి వ్రతం చేయిస్తుంటారు. ఆయన నాకు ఒక సందర్భం చెప్పారు. 3rd ఫ్లోర్లో పూర్తి అయ్యి అపార్ట్మెంట్లో ఎవరో గృహప్రవేశం అవుతూ ఆవుని బలవంతంగా ఎక్కించేసి ముందే లోపల పెట్టారట. పెడితే పాపం ఈ పుణ్యాత్ముడికి తెలియక గృహప్రవేశానికి ముందు మంగళవాయిద్యం చేయండి అన్నాడు. అంటే వాళ్ళు మంగళవాయిద్యం చేశారు. చేయగానే తెల్లవారకట్ల 3 గంటల ముహూర్తం. ఈ ఆవు బెదిరిపోయి ఇంకా గ్రిల్స్ పెట్టినటువంటి కిటికీలోంచి సగం దూకేసింది. కింద రోడ్డు ఉంది. ఆ ఆవుకి వెనక్కి రావడం తెలియదు, ముందుకు పడిపోతే చచ్చిపోతుంది. ఈ విషయం పాఠం చెప్పిన కృష్ణావధానులు గారికి తెలిస్తే నువ్వు జీవితంలో మళ్ళీ వేదపన్నం చెప్పకని శపిస్తారేమో అని భయపడి ఈయన గృహప్రవేశం విషయం అక్కడ పెట్టేసి వీధిలోకి పరిగెత్తి ఎవరో కొబ్బరి బండాలు కొట్టేవాళ్ళు కనబడితే, ఉరే నేను 500 ఇస్తాను, ఆవుని వెనక్కి రాకేంట్రా, లేకపోతే గోహత్యాపాతకం నాకంటుకుంటుంది, నేను మోగించమన్నా నా మంగళవాయిద్యాలు అని ముందు వాళ్ళని తీసుకొచ్చి తాళ్ళేసి తప్పెట్లేసి ఆవుని వెనక్కి తీసుకొచ్చి కిందకి దింపాక గృహప్రవేశం చేయించానండి. ఇలా ఉంటాయి అపార్ట్మెంట్లలో గృహప్రవేశాలంటే నాకు భయం మహాప్రభు అన్నాడు ఆయన. నాకు నిజమే అనిపించింది. మీ పుణ్యం కోసం ఆవు పేడేసేసి మూత్ర విసర్జన చేసేసి బెంగెట్టేసుకుని మీ మార్బుల్ ఫ్లోరింగ్ మీద నిలబడలేక 4 కాళ్ళు ఇలా జారిపోతుంటే చిత్రహింస పెట్టేయడమా? అదండి ఆవుని తీసుకెళ్ళి అంత హింస పెట్టి మీరు ఆ ఇంట్లోకి వెడితే మీకు ఏం కలిసి వస్తుందండి నాకు చెప్పండి. ఆ ఆవు అంత భయపడిపోయిన చోటకి మీరు వెళ్ళిపోతే మీకు కలిసి వస్తుందా? ఆ గోవు బెంగ పెట్టుకుని ఏడ్చిన ఏడుపు కట్టి కుడిపేస్తుంది. పెచ్చ పనులు చేయకూడదు. చేసేటప్పుడు సందర్భములను చూడాలి. ఆ ఇంట్లోకి ఆవిడితే తీసుకెళ్ళితే మాని ఎందుకు వచ్చింది అల్లరి? ఓ ఆవు బొమ్మ అట్టుకెళ్ళు, గొడవ వదిలిపోయా. వెళ్ళేటప్పుడు గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కరించి, అమ్మా గోమాత సమస్త శుభములను కటాక్షించు, నేను కట్టుకున్న ఇంట్లోకి నువ్వు రాలేవమ్మా, నువ్వు వెళ్ళిపోతే గొడవ వదిలిపోయా. ఆవిడ కటాక్షిస్తుంది. ఎందుకు వచ్చిన అల్లరి? నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేశానంటే, వాసవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా, ఎంత గొప్ప మాట వేసేశారండి పోతన గారు. నిజంగాను నీకు పనికొచ్చేది ఏం తిందిరా అది? నువ్వు కొట్టడానికి నాకు ఒక కారణం చూపించు. గడ్డి తిందా? నువ్వు తినవు. నిన్ను ఎప్పుడైనా తిట్టవలసి వస్తే అంటారు, ఏ గడ్డి తిన్నా ఏట్రా, బుద్ధి గడ్డి తిందా అంటారు. అంటే నువ్వు గడ్డి తినవలసిన రోజే వస్తే అంతకన్నా హీనం ఇంకోట్లేదు. అలాంటిది అది తిందా గడ్డి. వాహినిలందు జలంబు త్రాగగా, ప్రవహించి వెళ్ళిపోతున్నటువంటి నీటిని అది తాగింది ఎక్కడో వెళ్ళి. నువ్వు మాత్రం ఫిల్టర్ చేసుకు తాగుతావు. అలాంటి నీళ్ళు అది తాగి, ఫిల్టర్డ్ వాటర్ తాగి, కుక్కుడు ఫుడ్ తిని, కుక్కర్లోది తిని, చాలా హైజీనిక్ ఫుడ్ తిన్నాననిపించుకుని నీలో విషం పెరుగుతోంది. వీధిలో గడ్డి తిని ఏట్లో నీళ్లు తాగి అది పరమసత్వగుణ స్వరూపమైన పాలనిస్తోంది. ఉపాధి ఏదైతే ఎందుకండి, ఎవరు గొప్ప? అది గొప్ప. కాబట్టి వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా, నీ చరణంబులెవ్వడిటు నిర్దళితంబుగా చేసే, ఎవడు నీ 3 కాళ్ళు తెగగొట్టాడు, ఎలా నువ్వు అపరాధం చేస్తావని నమ్మాడు అసలు వాడు, తా ఖేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినువీధికి నేగిన నెలదాగినం. వాడు భూమిలో దాక్కొని ఆకాశానికి ఎగిరిపోని, వాడు మణులు పెట్టుకున్నటువంటి భూషణములతో కూడినటువంటి వాడి భుజములను నా కత్తితో నరికేస్తాను ప్రతిజ్ఞ. ఏ చేతితో నీ పాదములు నరికాడో ఆ చేతుల్ని నేను నరికేస్తాను. అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసము పూనికున్న రాజు ఉన్నాడు భూమి మీద, పరీక్షిత్ వరకు. ఈ మాట అనగానే అక్కడ ఉన్నటువంటి ఆ వృషభము, ఆ గోవు, అవి రెండు వాటి స్వరూపమును చూసి పరీక్షిత్ గుర్తుపట్టాడు. అమ్మా నువ్వు ధరణిదేవివి, ఆయన ధర్మము, మీ ఇద్దరూ ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను. కానీ ఎవడు ఇలా ఈ పాదములు తెగగొట్టాడని అడిగాడు. అడిగితే వీళ్ళు చెప్పకముందే ఆవిడంది ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. కొందరు కాలం అన్నారయ్యా, కొందరు కర్మ అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, ఇది యుగ లక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి అందావిడ. అంటే ఆయన అటు ఇటు చూస్తున్నాడు. ఇప్పటి వరకు నృపాకారంతో ఉన్నవాడు ఒకడున్నాడు చూశారా, వాడు గభేల్న వెళ్ళి పరీక్షిత్ పాదాల మీద పడిపోయాడు. పడిపోయే, అయ్యా నన్ను రక్షించండి, తప్పైపోయింది, నేనే నరికేశానా 3 పాదాలు అన్నాడు. అంటే ఇప్పుడు ధర్మము యొక్క 3 పాదములను ఎవరు నరకగలిగారు? కలి వలన పోయి. కలి తెంపలేదు, కలి మీలోకి వస్తే మీ చేత తెంపించేస్తాడు ధర్మాన్ని. కాబట్టి ఇప్పుడు కలి ప్రవేశం జరిగినది, కానీ స్థిరముగా నేను ఉంచుకోలేకపోతున్నాను. ఒక మాట చెప్పాడు,
నా తప్పు కాదు, ఇది కలియుగం, నేను రావాలి, అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు, నేను వచ్చాను. కానీ మరి నేను గట్టిగా ఊంచుకుని నిలబడదామంటే నేను ఎక్కడికెళ్ళి నిలబడితే అక్కడే నువ్వు ధనుర్బాణాలు పట్టు కనపడుతున్నావు, మరి ఎలా? ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా, మరి కలియుగంలో కలిని ప్రవేశించాలి కదా, అందుకని నువ్వు నాకు ఒక అవకాశం ఇయ్యి, నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు, నేను అక్కడ ఉంటాను, అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. తప్పించి నేను ఎక్కడికెడితే అక్కడ నువ్వు కనపడుతుంటే నీకు నాకు సంఘర్షణ వస్తుంది, నువ్వు నన్ను చంపుతానంటుంటావు, యుగం వచ్చేసింది, నేను రావాలి, కాబట్టి నేను ఎక్కడ ఉండనో నువ్వే చెప్పన్నాడు. అంటే ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. పరీక్షిత్ అన్నాడు, నీకు 4 స్థానాలు ఇస్తాను, నువ్వు అక్కడే ఉండు అన్నాడు. ఎక్కడ ఉండమంటావు అని అడిగాడు. మొట్టమొదట పరీక్షిత్ చెప్పిన స్థానం ఏదో తెలుసా అండి? జూదశాల యందు నీవు ఉండవచ్చు. రెండవది ఎక్కడ ఉండనన్నాడు, పానశాల యందు నువ్వు ఉండవచ్చు, ఎక్కడెక్కడ ఈ మత్తు గొలిపేటటువంటి పదార్థములను త్రాగుతారో అక్కడ నువ్వు ఉండవచ్చు. మూడవది స్వేచ్ఛావిహరిణులై ధర్మమునకు కట్టబడని ఆచార భ్రష్టులైన స్త్రీల యొద్ద నువ్వు ఉండవచ్చు. నాలుగవది ఎక్కడ ఉండవచ్చు, జీవహింస జరిగేటటువంటి ప్రదేశముల యందు నీవు ఉండవచ్చు. 4 ప్రదేశాలు నీకు ఇచ్చానన్నాడు. ఇప్పుడు మీరు పురాణంగా నేను దీన్ని ఈ మాట చెప్పి నేను దాటేశాను అనుకోండి, మీరు నా చొక్కా ఏం పట్టుకోరు, పాపవాడికి అదే వచ్చు అని చెప్పాడు, పాపవాడి జోలికి ఎందుకు మనకు వదిలేస్తారు నన్ను. కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి, కలికి ఈ 4 ప్లేసెస్ ఇస్తే ఏమిటి కలిసి వచ్చిందండి పరీక్షిత్తుకి? అసలు నువ్వు రావద్దురా అనాలి, కానీ ఈ 4 స్థానాలు నీకు ఇచ్చానన్నాడు కదా, ఈ 4 స్థానాలు ఇచ్చాడు అనుకోండి, కలి వెళ్ళి జూదం షాపులో పేక ముక్కలు ఇస్తాడా, లేకపోతే ఈ మత్తు పదార్థాన్ని అమ్మేటటువంటి చోటుకి వెళ్ళి షాప్ పెట్టుకుంటాడా, లేకపోతే జీవహింస తను చేస్తాడా, మిమ్మల్ని ఎలా పాడు చేస్తాడు కలి? ఇది మీరు విశ్లేషణ చెయ్యాలి. ఎలా పాడు చేస్తాడు అంటే దాని ఫలితమును చెప్పారు. జూదశాలయందు ఏమి జరుగుతుంది, అసత్యము ప్రబలుతుంది. ఎలా అని మీరు నన్ను అడగచ్చు. మీరు కావాలంటే లోకమునందు పోకడ మీరు గమనించే ఉంటారు. మీరు గుడికి వెళ్ళేవాడు ఏమన్నా ఒకసారి నేను శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వచ్చేస్తానండి అంటాడు. లేదు ఇంకా సినిమాకి వెళ్ళేవాడు అనుకోండి, ఏమండి ఏమనుకోకండి సినిమాకి వెళ్తున్నానంటాడు. ఇంకా పోని 10 మంది పరిహాసం ఆడాలండి. అదేంటి ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు కొత్తగా పెళ్ళయిందండి, 16 రోజుల పండగ, ఎస్ఆర్ఎం గారి ఇన్స్పెక్షన్ జడ్ఎం గారి ఇన్స్పెక్షన్ అంటున్నారు, మా అత్తారు బాధపడతారు సార్, అందుకని 16 రోజుల పండగకి వెళ్ళాలంటే ఓ చిరునవ్వు నవ్వేసి ఆఫీసర్ గారు గ్రాంట్ చేసేయచ్చు. అది కూడా నోటితో చెప్పుకుంటాడు నేను వెళ్ళాలండి అని. కానీ ప్యాక్ ఆడుకోవడానికి వెళ్తున్నానండి అని చెప్తాడండి ఎవడైనా? చెప్పడు, మర్యాద పోతుందని తెలుసు వాడికి. అందుకని ఏం చెప్తాడు, అబ్బాయి ఏం లేదండి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను మాస్టారు అని వెళ్ళిపోతాడు. లేకపోతే దానికి అందమైన పేరు ఎట్టుకుంటారు. దాన్ని నేను ఎందుకు చెప్పాలి కానీ, ఇంగ్లీష్లో అయితే సితో ప్రారంభమై బీతో పూర్తి అయిపోయేటటువంటి 4 అక్షరాల సంస్థను ఒక దాన్ని పెట్టుకుంటారు. పెట్టుకుని అలా చెప్పుకోవడానికి సిగ్గేది, అందుకని అక్కడికి వెడుతున్నామని చెప్పుకుంటారు అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే సాధారణంగా ఏమనుకుంటారంటే వీళ్ళందరూ లోపల కూర్చుని ఏదో దేవకార్యం నిర్వహిస్తున్నారు అనుకుంటారు. ఏం ఉండదు, అక్కడ బూడిద ఆడుకుంటూ ఉంటారు వీళ్ళందరూ. చాలా నిశ్శబ్దంగా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది అక్కడ. అది కలిస్థానం. అందుకని అసత్యం ప్రారంభమవుతుంది. ఎందుకో తెలుసా అండి, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది, అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడం మొదలైపోతుంది. అక్కడ ఏమవుతుంది, అసత్యమే చెప్పాలి. కాబట్టి ఏం చేస్తాడు, ప్రారంభం అసత్యం, తీరా వెళ్ళిన తర్వాత 3 గంటలు కూర్చుని ఇంటికి వస్తాడు. పాపం భార్య అలా కూర్చుంటుంది. ఏమండి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి అంటుంది. కోటేశ్వరరావు ఉపన్యాసానికి వెళ్ళానే, రోజు తప్పకుండా రండి 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 రండి, మీరు రాకపోతే నేను చెప్పలేకపోతున్నాను అంటున్నాడు, అందుకని వెళ్ళానంటాడు. కాబట్టి ఏమైపోయింది, అక్కడ అసత్యం. అసలు ఆ కోటేశ్వరరావు అలా అడగను లేదు. నాకు ఒక తమాషా ఆయన మాట వినపడుతుంటుంది ప్రపంచంలో. నాకు ఎక్కడ నవ్వు వస్తుందంటే, ఒక్కొక్కరు నాకు కనపడంటుంటారు, కోటేశ్వరరావు మీ ఉపన్యాసాలకి రాలేకపోయానండి ఏమనుకోకండి అంటారు. నేను అనుకోవడం ఎందుకంటే మా ఇంట్లో పెళ్ళి ఇదేమన్నా వస్తే సంతోషం, రాకపోయినా సంతోషం. నేనేం మీరు రాకపోతే అంటే నేను కించపరిచాను కదా, ఆ మాట ఎందుకు, రాకపోతే అది ఇట్స్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ టు బి ప్లీడెడ్. దానికి పెద్ద ఇదే ఉందండి. ఈశ్వరానుగ్రహం ఉంటే వస్తారు, ఈశ్వరానుగ్రహం లేకపోతే రాలేరంతే భగవత్ సంబంధంలో. కాబట్టి అసత్యముతో మొదలవుతుంది. భార్యకి ఏమంటాడు, అబ్బాయి కోటేశ్వరరావు ప్రసంగానికి వెళ్ళాను, ఆయన బాధపడుతున్నాడు, ఒకసారి రమ్మని, అందుకని వెళ్ళానంటాడు. కానీ క్రమంగా తెలుస్తుంది, భార్య ఏడుస్తుంటుంది ఇంట్లో, మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు, డబ్బులు పోతాయి, ఏమీ కాదు నీ మోహం, మా నాన్నగారికి పంపించానంటాడు. బుక్కా ఇస్తాడు, భార్య కదా డబ్బా ఇస్తాడు, పిల్లలకి తెలిసిపోతుంది. పిల్లాడు అంటాడు,
నాన్న నువ్వు పేకాట ఆడుతున్నావా అంటాడు. లాగి లెంపకాయ కొడతావు, నోర్మొయ్యి నీకెవరు చెప్పాడు రా అని క్రౌర్యంతో లెంపకాయ కొడతాడు. మొత్తం అసత్యం. ఎక్కడ జూదశాలలోంచి ఏ రూపంలో కలి ప్రవహిస్తున్నాడు? అసత్య రూపంలో వస్తున్నాడు. కాబట్టి భ్రష్టత్వం వచ్చేసిందంతే. రెండవదేది పానశాల. తాగగానే పోయేదేది? యుక్తాయుక్త విచక్షణ పోయి మదము ప్రవేశిస్తుంది. ఎంత అతివాగుడు మొదలైపోతుందో. అప్పటి వరకు చాలా సౌమ్యంగా ఉంటాడండి. శుక పిక బకరవములు ప్రారంభమైపోతాయి. ఇంకా ఉచ్చేసుకున్నాడో ఒక వెర్రి ధైర్యం వస్తుందో ఏమో, నాకు స్వానుభవం లేదు. ఇంకా ఒక వెర్రివాగుడు మొదలెట్టేస్తాడంతే.